లక్షల మంది వచ్చే మేడారం జాతరకు ఎవర్ గ్రీన్ అమ్మవార్లే స్పెషల్. కానీ అక్కడికి వచ్చే లక్షల మందికి ఆసరాగా నిలుస్తూ అవసరాలు తీరుస్తూ ఆకట్టుకుంటున్న మరో స్పెషల్ కూడా ఉంది. ఆ స్పెషల్ ఏంటో మీరు చూసేయండి. ములుగు జిల్లా మేడారంలో మాత్రం ఓ మహిళ తనకున్న ప్రత్యేకతతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె మేడారం ఆటోరాణి. కట్టుకున్న భర్త కానరాని లోకాలకు పోయాడు. వృద్ధ తల్లిదండ్రులు పిల్లలను పోషించడం కష్టంగా మారింది. కూలీనాలి చేసిన డబ్బులతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. అయినా ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మొక్కవోని ధైర్యంతో తన కాళ్లపై తాను నిలబడి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే లక్ష్యంగా ట్రాలీ ఆటో నేర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆటో నడుపుతూ అటవీ గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది ఈమె. ఇక్కడ ఆటో డ్రైవ్ చేస్తూ కనిపిస్తున్న ఈమె పేరు స్వాతి. మేడారంలో స్థిరపడింది. ట్రాలీ ఆటో స్వయంగా డ్రైవ్ చేస్తూ ఇంటింటికి ప్యూరిఫైర్ వాటర్ సరఫరా చేస్తుంది. మేడారానికి వచ్చే లక్షల మంది భక్తులకు మంచినీటిని సరఫరా చేసే కిరాణా షాపులు, హోటళ్లకు, చిల్లర దుకాణాలకు స్వయంగా ఆటో నడుపుతూ మంచినీటిని సరఫరా చేస్తుంది. మహిళై ఉండి ఆటో నడపడంతో మొదట అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తర్వాత ఈమె గురించి తెలుసుకుని గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. జనగామ జిల్లాకు చెందిన స్వాతి తండ్రి జైపాల్ రెడ్డి చాలా ఏళ్ల క్రితమే మేడారంలో స్థిరపడ్డారు. ఈయనకు 3 కూతుళ్లు. వారిలో ఒకరైన స్వాతిని భద్రాద్రి జిల్లా మనుగురుకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. స్వాతికి ఓ పాప, బాబు ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల స్వాతి భర్తతో విభేదించి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అయితే తల్లిదండ్రులకు భారంగా ఉండొద్దని నిర్ణయించుకుని మేడారం జంపన్నవాగు సమీపంలో కిరాణా దుకాణం పెట్టుకుంది. దానితో ఇల్లు గడవడం కష్టంగా ఉండడంతో ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని వాటర్ సరఫరా చేస్తుంది. ఈ క్రమంలోనే నీటిని సరఫరా చేసే ఆటో డ్రైవర్ రాక ఇబ్బందులు పెట్టడంతో తానే స్వయంగా ఆటో నేర్చుకోవాల్సి వచ్చిందని స్వాతి చెబుతుంది. ఒక హోటల్లో పెడితే ఆదాయం కూడా తక్కువ ఉన్నది సార్. మా పిల్లలు 2 పిల్లలు సార్. జీవితంలో అన్నిటికీ ఓడిపోయి అప్పట్లో చదువుకోలేని పరిస్థితుల్లో చదువుకుంటే ఏదో ఒకటి సాధించాలని కోరుకుండే. మా ఇంటి పరిస్థితి బాగలేక అప్పట్లో చదువుకోలేకపోయినా సార్. చదువులనే కాదు, ఇందులో కూడా నేను ఇంతకుముందు పార్లర్ను టైలరింగ్ సార్. అసలు నేను వేరే ఊర్లో బతకడానికి వెళ్ళినాం. ఇక అక్కడ మేము 3 అక్క చెల్లెళ్ళమే, మాకు అన్నదమ్ములు ఎవరు లేరు సార్. ఇక మా నాన్న ఏజ్డ్, వాళ్ళకి ఆరోగ్యాలు కూడా కరెక్ట్ ఉండట్లేదని ఇక ఇక్కడికి వచ్చి హోటల్ పెట్టుకున్నాయి సార్. పెట్టుకున్నాక ఇక ఆదాయం తక్కువ ఉంది, పిల్లల ఖర్చులు ఇవ్వాలి, రేపు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళు చదువులు ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది. ఇక జనాలు ఇప్పుడు వచ్చే జాతర కాబట్టి కొంచెం వాటర్ కూడా జనాలకు అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొత్తగా వాటర్ ప్లాంట్ కూడా పెట్టుకున్నాం సార్. ఒకరి మీద ఆధారపడితే వాళ్ళు ఒక రోజు రాకున్నా కూడా మళ్ళీ మనకు ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు ఇన్ని పనులు చేసినప్పుడు అది ఎందుకు దూరలేము అన్న ఉద్దేశంతోనే ఒక 2 అవర్స్లోనే ఆటో కూడా నేర్చుకున్నా సార్. అందరికీ వాటర్ సప్లై చేసుకుంటా హోటల్ నడిపించుకుంటూ ఇట్లా బతుకున్నాం సార్. స్వాతి స్వయంగా ఆటో నడుపుతూ నీటిని సరఫరా చేస్తుంది. కేవలం మేడారంలోనే కాకుండా చుట్టూ 5 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తుందని స్వాతి తల్లిదండ్రులు చెబుతున్నారు. సరే బీద వాళ్ళం, ఎందుకన్నా కొడుకులు లేరు అదని చెప్పి మన జనాలకు కూడా ఇక సాయం చేయాలని వాటర్ ప్లాంట్ పెట్టిన. బిడ్డ ఒక మగ వ్యక్తికి ఆటో తోలుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తాను సార్. ఎందుకంటే ఏ మగవాడు చేయలేని పని ఒక అమ్మాయి చేస్తుందంటే దాని పిల్లల కోసం ఇంకా చేయాలని అది ఇది అనిపిస్తుంది సార్. గట్లా ఎందుకంటే జనాలకు కూడా సాయం చేయాలి కదా. ట్రాలీ ఆటో స్వయంగా డ్రైవ్ చేస్తూ ఇంటింటికి ప్యూరిఫైర్ వాటర్ సరఫరా చేస్తున్న స్వాతిని అందరూ మేడారంలో ఆటో రాణిగా పిలుస్తారు. కష్టాలను ఈదుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న స్వాతి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుంది.